అందరికీ నమస్కారం. మీరు వినబోతున్న కథ అనుకోని అతిథి 35వ భాగం. ప్రసన్న ఎంగేజ్మెంట్ కోసం భాను తిరిగొచ్చినప్పుడు తన స్నేహితురాలు సన్హిత కనిపించింది. బాల్యం మొత్తం ఇద్దరూ కలిసే చదువుకున్నారు. కాలేజ్కొచ్చాక ఇద్దరి దారులు వేరయ్యాయి. ఒకే ఊర్లో ఉంటున్నా సరే ఒకరినొకరు ఎప్పుడూ చూసుకోలేదు. కానీ భాను మ్యూజిక్ ప్రపంచంలో ఒక భాగం అవ్వటం వల్ల అతన్ని తరచుగా పత్రికల్లోనూ టీవీలోనూ చూస్తూనే ఉంది. అతని గురించి వింటూనే ఉంది. భానుకి చాలా రోజుల తర్వాత సన్నిహితాన్ని చూసేసరికి సంతోషంతో పాటు ఆశ్చర్యంగా కూడా అనిపించింది. సన్హి, మళ్ళీ నిన్ను చూస్తాననుకోలేదు, నువ్వేంటిక్కడా అని భాను అన్నాడు. సన్నిహిత బదులుగా చిరునవ్వు నవ్వి, ఇప్పుడు కూడా ఎలా ఉన్నావని అడగవా, ఎందుకిక్కడున్నావంటున్నావు అంది సన్నిహిత. భాను ఉత్సాహంగా ఆమె పక్కకొచ్చి నిలబడి, సారీ, ఫ్లోలో ఏదో మాట్లాడాను, ఎలా ఉన్నావు అని నవ్వుతూ అన్నాడు. నేను బావున్నాను, నీ గురించి అడగాల్సిన అవసరం లేదు, ఎప్పుడూ టీవీలో కనిపిస్తూనే ఉండేవాడివి, అబ్రాడ్ వెళ్ళిపోయావన్నారు, ఇదేనా రావటం? ఇద్దరూ కేఫేకి వెళ్ళి కూర్చొని కాఫీ తాగుతూ చాలాసేపు మాట్లాడుకున్నారు. చిన్నప్పటి విషయాలు తలుచుకొని మరికొంతమంది స్నేహితుల గురించి మాట్లాడుకొని ఇద్దరు మొబైల్ నెంబర్స్ తమ ఫోన్లో సేవ్ చేసుకున్నారు. కెఫే నుండి బయటకొచ్చాక, మీ ఇల్లెక్కడా, నేను నిన్ను డ్రాప్ చేయనా అని భాను అడిగాడు. అవసరం లేదు, ఇల్లు చాలా దగ్గరే, నేను వెళ్ళిపోతాను అని సన్నిహిత చెప్పి వెళ్ళబోతుంటే, అయితే ప్రాబ్లం ఏంటి, మీ ఇల్లెక్కడో నాకు తెలిసిపోతుందనా అని భాను అనటంతో అతన్ని బాధ పెట్టడం ఇష్టం లేక కారులో కూర్చుంది. సన్నిహితాని తన ఇంటి దగ్గర దింపి బయలుదేరాడు భాను. 10 నిమిషాల దూరం వెళ్ళిన తర్వాత తన కారులో సన్నిహిత మర్చిపోయిన హ్యాండ్ బ్యాగ్ చూసి, ఈ అమ్మాయి ఇంకా మారలేదు, చిన్నప్పుడు క్లాసులో బుక్స్ మర్చిపోయేది, ఇప్పుడు హ్యాండ్ బ్యాగ్ మర్చిపోయింది, వాళ్ళ నాన్నైనా మారాడో లేదో, చిన్నప్పుడు బాగా కొడుతున్నాడని బాధపడేది. హ్యాండ్ బ్యాగ్ తిరిగి ఇవ్వటానికి వెనక్కి వెళ్ళాడు భాను. గేటు దగ్గర నిలబడిన అతనికి లోపల నుండి ఏవో పెద్దగా అరుపులు కేకలు వినిపిస్తున్నాయి. తన వాచ్లో టైం చూసుకున్నాడు. 8 అవుతోంది. 2 నిమిషాల తర్వాత లోపల నుండి ఎలాంటి శబ్దం లేకపోవటంతో గేటు తీసుకుని లోపలికి వెళ్ళి ఇంటి తలుపులు తెరిచే ఉండటంతో అక్కడికెళ్ళి నిలబడ్డాడు. ఎదురుగా సన్నిహిత తండ్రి కోపంతో ఆవేశంగా కనిపించాడు. సన్నిహిత తలదించుకొని అలానే నిలబడింది. ఏమయ్యుంటుందో అర్థమైన అతను, ఇదంతా ఈ హ్యాండ్ బ్యాగ్ గురించా, నా కార్లోనే మర్చిపోయావు. మాటలు వినపడిన వైపు ఆ గదిలో ఉన్న 3 వ్యక్తులు చూశారు. సన్నిహిత తండ్రి పక్కనే అతని రెండో భార్య ఇద్దరూ ఆశ్చర్యంగా చూస్తూ ఉండగా అతని దగ్గరికి కంగారు పడుతూ వడివడిగా నడుచుకుంటూ వచ్చింది సన్నిహిత. ఇది ఇప్పుడే తీసుకురావాలా, నా ఫోన్ నంబరుంది, రేపు ఉదయం రావచ్చు కదా అంటూ ఉండగా ఆమె మొహాన్ని పరీక్షగా చూశాడు భాను. పెదవి చివర చిట్లి రక్తం కారుతోంది. చెంప మీద 4 వేళ్ల అచ్చులు కనపడుతున్నాయి. ఏడ్చినట్టు ఆమె ఎర్రపడ్డ కళ్ళు చెప్తూనే ఉన్నాయి. ఈ 10 నిమిషాల్లోనే ఆమె మొహంలో నవ్వు మాయమయ్యి చెంపల మీద కన్నీటి చారికలు కనపడుతుంటే భాను కోపంతో లోపలికొచ్చి, చిన్న వయసులో కొడితే భరించింది, కానీ వయసుకొచ్చిన ఆడపిల్లను కొట్టడానికి నీకు సిగ్గుగా లేదా? సన్నిహిత తండ్రి ప్రసాద్ని చూస్తూ విసురుగా అన్నాడు భాను. నువ్వింత ఆలస్యంగా రావటానికి కారణమేంటో ఇప్పుడు అర్థమైంది. వీడితో తిరిగి తిరిగి ఇంటికి చేరుకున్నావా? ఆవేశంగా ప్రసాద్ ముందుకి రాబోతుంటే అడ్డుగా నిల్చున్నాడు భాను. భానుని చూసి అతని రెండో భార్య షాక్ అయింది. మ్యూజిక్ స్టార్ భాను, ఇతను దీనికెలా పరిచయం అయ్యాడు? ఇతనితో మాట్లాడాలని చాలాసార్లు అనుకున్నాను. ఇప్పుడు ఇంట్లోనే కనిపిస్తున్నాడు, ఈ వెకిలి దానికి సపోర్టు చేస్తున్నాడు. అయినా నా మొగుడికి బుద్ధి లేదు. ఎప్పుడైనా పాటలు వింటే కదా ఎవరు ఏంటి అని తెలిసేది అని మనసులోనే తిట్టుకుంది. కానీ మాట్లాడకుండా అక్కడ జరగబోయేదాన్ని చూస్తూ నిల్చుని ఉండిపోయింది. నాన్న, అతను నా ఫ్రెండ్, ఎయిర్పోర్ట్లో కలిశాడు, చిన్నప్పుడు కలిసి చదువుకున్నాము. కాసేపు మాట్లాడుకున్నాక కార్లో అతను డ్రాప్ చేశాడు. అప్పుడు హ్యాండ్ బ్యాగ్ మర్చిపోయాను, అంతకు మించి ఏమీ లేదు. సన్నిహిత చెప్తున్నా సరే ప్రసాద్ ఏమీ పట్టించుకోకుండా అతని కోపాన్ని మొత్తం అరచేత్తో ఆమె చెంప మీద మళ్ళీ చూపించాడు. అది చూసి తట్టుకోలేకపోయాడు భాను.
అతని గుండెల మీద 2 చేతులు వేసి బలంగా వెనక్కి తోశాడు. అతను కింద పడిపోబోతుంటే వెనకాల నుండి వచ్చి అతని రెండో భార్య పట్టుకుంది. భాను, ఇదంతా నాకు కొత్త కాదు. నువ్వు వెళ్ళిపో. చేతిలో ఉన్న హ్యాండ్ బ్యాగ్ తీసుకొని అతన్ని బయటికి పంపించబోయింది సన్హిత. ప్రసాద్ దగ్గరికి ఆవేశంగా వచ్చి, నేను వెళ్ళాక సన్హితకి ఏదైనా జరిగిందా? ఊరుకోను. అయినా నేనెవరో తెలియకపోవచ్చు. మా అక్కెవరో తెలుసా? శర్మ పెర్ఫ్యూమ్ కంపెనీకి చైర్వుమెన్. ఏదైనా తేడా జరిగిందంటే రేపు ఉదయం కల్లా మీ షేర్స్ అన్నీ రిటర్న్ వస్తాయి అని వార్నింగ్ ఇచ్చి బయటకొచ్చేశాడు భాను. అతని వెనకాలే తలుపు గట్టిగా వేసిన శబ్దం వినిపించింది. గేటు వరకు వెళ్ళాక మరో శబ్దంతో పాటు సన్హిత అమ్మ అంటూ గట్టిగా అరిచిన అరుపు వినిపించింది. పిడికిలి గట్టిగా బిగించిన భాను గేట్ని కాలితో గట్టిగా తన్నుతూ వెంటనే దీపాలి దగ్గరికి వెళ్ళిపోయాడు. 6వ నెలలో ఉన్న దీపాలికి ఎవరికీ కనిపించకుండా ఇప్పుడు పొట్టని కవర్ చేయటం కుదరట్లేదు. కొంచెం ఎత్తుగా కనిపిస్తున్న పొట్ట మీద ఆమె చేయి పెట్టుకుని సోఫా చేతిని ఆధారంగా తీసుకుని చిన్నగా కూర్చుంటున్న దీపాలిని చూస్తుంటే భానుకి మనసంతా తృప్తిగా అనిపించింది. దీపాలి కూర్చోటానికి ఇబ్బంది పడకుండా అశ్వథ్ ఒక చిన్న దిండుని తీసుకొచ్చి ఆమె నడుముకి ఆధారంగా ఉంచాడు. ఆ ఇద్దరి వైపు భాను ఆరాధనగా చూశాడు. ఇద్దరిలోనూ ప్రేమ తగ్గలేదు. అశ్వథ్ కళ్ళల్లో ఆమె మీద ప్రేమ మరింత పెరిగినట్టు అనిపించింది. బావా, ఎలా ఉన్నారు? భాను పలకరించగానే ఎప్పట్లానే ముభావంగా తల ఊపుతూ సమాధానమిచ్చాడు అశ్వథ్. మీ అక్కకి విశ్రాంతి అవసరం. ఎక్కువసేపు మాట్లాడకు. త్వరగా వెళ్ళిపోతే మంచిది. అశ్వథ్ చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. నువ్వెలా ఉన్నావు చెప్పు. ఆయన నా మీద ప్రేమతో అంటారు. నీకు తెలిసిందే కదా అని దీపాలి అనేసరికి, బావ గురించి నీ గురించి నాకు చెప్పాలా? అదంతా కాదు, నీకో విషయం చెప్పాలి అంటూ ఎయిర్పోర్ట్లో సన్హిత కలిసిన దగ్గర నుండి ఇంట్లో జరిగిన విషయం దాకా పూర్తిగా వివరించాడు భాను. తనకి ఏదైనా సహాయం చెయ్యాలి అనుకుంటున్నాను. చిన్నప్పటి నుండి పాపం చాలా ఇబ్బందులు పడుతుంది. దానికి తోడు రెండో పెళ్లి చేసుకున్నాడేమో, ఆమె ఏమీ మాట్లాడకుండా చూస్తూ ఉంది అని భాను అనగానే కాసేపు ఆలోచించిన దీపాలి, ముందే తొందరపడటం మంచిది కాదు. వాళ్ళ గురించి పూర్తిగా తెలుసుకోనివ్వు. రేపు సాయంత్రం ప్రసన్న ఎంగేజ్మెంట్ ఉంది. ఆ తర్వాత ఆలోచిద్దాము అని దీపాలి చెప్తూ ఉండగా అశ్వథ్ బెడ్రూమ్లో నుండి బయటకొచ్చి, ఇంకా ఏదైనా ఉంటే రేపు మాట్లాడు. దీపాలిని ఇబ్బంది పెట్టొద్దు అని చెప్పేసరికి దీపాలి వైపు చూస్తూ నవ్వుతూ బయటకొచ్చేశాడు భాను. మొబైల్ చూస్తూ కారు డ్రైవింగ్ సీట్లో కూర్చొనుండగా అతను సన్హిత కెఫేలో కాఫీ తాగుతూ ఉన్న ఫోటో ఎంటర్టైన్మెంట్ మీడియా సర్కిల్లో హల్చల్ చేస్తూ ఉండటం కనిపించింది. ఇడియట్స్, ఈ రిపోర్టర్స్కేమీ పనిలేదా? పక్కన వాళ్ళ జీవితంలో వేలు పెడుతూనే ఉంటారు అని తన ఇంటికి వెళ్ళబోతూ ఒక్కసారిగా సన్హిత గుర్తొచ్చి వేగంగా ఆమె ఇంటికి కారుని పోనిచ్చాడు. గేటుకి తాళం వేసి ఉండటంతో నెమ్మదిగా గోడ దూకి ఆమె గదివైపు ఉన్న ట్యూబ్ లైన్ పట్టుకొని బల్లిలా పాకుతూ పైకి వెళ్ళాడు. ఆమె గది కిటికీ దగ్గర నుండి నెమ్మదిగా తొంగి చూశాడు. మంచం మీద పడుకుని ఏడుస్తోంది సన్హిత. తలుపు గట్టిగా వేసి అవతలి వైపు నుండి గడివేసి మెట్లు దిగి వెళ్ళిపోతున్నట్టు అడుగుల శబ్దం వినిపించింది భానుకి. కిటికీల నుండి చిన్నగా సన్హిత అని పిలిచాడు. ఆమె ఆశ్చర్యపోతూ ఆమె పేరు వినిపించిన వైపు విచిత్రంగా చూస్తూ కిటికీ దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చింది. కష్టంగా పైప్ లైన్ పట్టుకుని కప్పలా అతుక్కుపోయి కనిపించాడు అతను. ఆమెకి అంత బాధలోనూ అతన్ని చూస్తుంటే నవ్వొచ్చింది. పాటలు రాయటం పాడటమే కాకుండా ఇలాంటివి కూడా చేస్తావా? ఆమె నోటికి చేతినడ్డు పెట్టుకుని చిన్నగా నవ్వుతూ ఉండగా, నన్ను చూస్తుంటే నీకేమనిపిస్తుంది? నువ్వు వెంటనే కిందకి రా. ఊపిరి బిగపట్టి ఒక్కో పదాన్ని కష్టంగా అన్నాడు భాను. ఇప్పటికే ఇంట్లో జరిగింది సరిపోలేదా? ఇలా పిలవటానికొచ్చావా అని అడిగింది. అబ్బా, ఇంకా మాట్లాడుతూనే ఉన్నావా? ఇలానే కాసేపు ఉన్నానంటే నా చేతులు జారిపోయి కింద పడిపోతాను. నువ్వు కూడా కిందకి రా. భాను అతని పట్టు సడిలిపోతుంటే కంగారుగా అన్నాడు. తలుపుకి గడివేసేశారు. నేను ఇటు నుండే వస్తాను. సన్హిత కిటికీల నుండి బయటకొచ్చి అదే గొట్టాన్ని పట్టుకొని గబగబా కిందకి దిగేసింది. ఇంకా పైనే ఉన్న భాను ఆమెని ఆశ్చర్యంగా చూసి, నీకిది అలవాటా? కోతిపిల్లలా చకచకా దిగేశావు.
మీ నాన్న వల్ల నీకు అలవాటైపోయి ఉంటుంది. ఎక్కడం ఎక్కాను, దిగాలంటే భయంగా ఉంది అంటూ జారకుండా జాగ్రత్తగా నెమ్మదిగా కిందికి దిగాడు. శబ్దం చేయకుండా నెమ్మదిగా గోడ దూకి బయటకొచ్చి కారులో కూర్చోగానే ఇద్దరూ ఒకేసారి గట్టిగా నవ్వుకున్నారు. మీడియాలో వచ్చిన ఫొటోస్ చూసావా? దానివల్ల ఏం జరుగుతుందోనని భయపడ్డాను అని భాను అన్నాడు. అవును, నువ్వు ఊహించింది నిజమే. నాన్న అయితే చూసుండేవాళ్ళు కాదు, కానీ మా పిన్నుందే రాక్షసి, అన్నీ కనిపెడుతూనే ఉంటుంది చెప్పింది. బాధని పంటి బిగువనే పెట్టి నవ్వుతూ చెప్పింది సన్హిత. అదంతా వదిలేసే, ఇప్పుడెక్కడికి వెళ్తున్నాం అని అడగగానే ముందు హాస్పిటల్కి వెళ్తున్నాం. దీపాలికి ఫోన్ చేసి విషయమంతా చెప్పి ఆమెని హాస్పిటల్కి తీసుకునొచ్చాడు. అన్నీ పరీక్షించిన డాక్టర్, ఏంటి ఇన్ని గాయాలా? పాతవి మానక ముందే కొత్తవి, కొత్త వాటి మీద మరింత కొత్తవి, చిన్నవి పెద్దవి కలిపి దాదాపు 50 వరకు ఉండుంటాయి. అసలు ఇదంతా ఎవరు చేశారు? వాళ్ళ మీద కంప్లైంట్ ఇవ్వాలి అని డాక్టర్ అనటంతో, ఇదంతా నాకు అలవాటే అని నవ్వుతూ చెప్పింది సన్హిత. ఆమెని భానుని అయోమయంగా చూస్తూ, ఈ మెడిసిన్స్ వాడుతూ ఉండండి, ఈ అమ్మాయికి విశ్రాంతి చాలా అవసరం అని ప్రిస్క్రిప్షన్ అందివ్వగానే ఆమెని తీసుకుని వెంటనే హాస్పిటల్ నుండి బయటకొచ్చేశాడు భాను. వాడు మనిషా మృగమా? ఇలాంటి దెబ్బల్ని ఎలా తట్టుకుంటున్నావు? నేనయ్యుంటే చంపేసేవాడిని. ఇంకా ఆ ఇంటికి వెళ్ళకు అని కోపంగా అనగానే, మరి ఎక్కడికి వెళ్ళను, నీతో పాటు రానా అని సన్నిహిత అనేసరికి భాను ఏమీ మాట్లాడలేకపోయాడు. మొదట ఈ విషయం గురించి తన తాతయ్యకి చెప్పాలి, అతని అభిప్రాయం తెలుసుకోవాలి. ఆ తర్వాతే ధైర్యంగా సన్నిహితాని తన ఇంటికి తీసుకెళ్లగలడు. మళ్ళీ హాస్పిటల్లోకి తిరిగొచ్చి ఓ గదిని పేషెంట్ పేరున తీసుకొని ఆమెని అక్కడ విశ్రాంతి తీసుకోమని చెప్పి ల్యాప్టాప్లో మూవీస్ చూస్తూ ఆ రాత్రి గడిపేశాడు భాను. పూర్తిగా తెల్లారకముందే ఎవ్వరికి అనుమానం రాకుండా జాగ్రత్తగా ఆమె ఇంటికి తీసుకెళ్లి దించేశాడు. ఆ రోజు సాయంత్రం ప్రసన్న ఎంగేజ్మెంట్కి సన్హితతో కలిసి వెళ్ళాడు. ఆమెతో అతన్ని చూస్తుంటే ప్రసన్నకి మనసులో ఏదో దిగులుగా అనిపించింది. సన్హితతో పాటు స్టేజ్ ఎక్కిన భాను ప్రసన్న దగ్గరికి వెళ్ళగానే, కంగ్రాచ్యులేషన్స్ అంటూ పెళ్ళికొడుకుని అభినందించి ప్రసన్న వైపు తిరిగి, తను నా చైల్డ్హుడ్ ఫ్రెండ్ అని సన్హిత వైపు చూపిస్తూ పరిచయం చేశాడు. జస్ట్ ఫ్రెండేనా? ఫస్ట్ క్లాస్ నుండి 10th క్లాస్ వరకు నువ్వు నా వెంట పడలేదు, కాబట్టి నీ మొదటి క్రష్ నేనే అని చెప్పు అని నవ్వుతూ అంది సన్హిత. భాను సరదాగా నవ్వేసిన ప్రసన్నకి బాధగా అనిపించింది. ఏదో తెలియని దిగులు. ఒకరితో ఎంగేజ్మెంట్ జరుగుతుండగా తన మనసు మాత్రం మరొకరి కోసం ఆరాటపడుతోంది. ఎంగేజ్మెంట్ పూర్తిగా అయిపోయే వరకు భాను అక్కడే కూర్చున్నాడు. అక్కడికి రిపోర్టర్స్ ఎవ్వరూ రారు కాబట్టి భానుకి కూడా ప్రశాంతంగా అనిపించింది. మరుసటి రోజు సాయంత్రం ప్రసన్న భానుకి ఫోన్ చేసి, ప్లీజ్ ఒక్కసారి మాట్లాడే అవకాశం ఇస్తారా? సిటీ నుంచి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న స్టార్ కెఫేలో మీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. భాను మాట వినకుండానే ప్రసన్న ఫోన్ పెట్టేసింది. ఆల్రెడీ ఎంగేజ్మెంట్ అయిపోయిన అమ్మాయితో ఇలా ఒంటరిగా మాట్లాడటం మంచిది కాదు. ఏంటి అమ్మాయి రానని ఖచ్చితంగా చెప్దామని తిరిగి ఫోన్ చేశాడే కానీ ఆమె మొబైల్ స్విచ్ ఆఫ్ రావటంతో ఆమె చెప్పిన అడ్రస్కి వెళ్ళక తప్పలేదు. ఎవ్వరూ గుర్తుపట్టని చీకటిగా ఉన్న ఒక టేబుల్ దగ్గర కూర్చుంది ప్రసన్న. భానుకి ఇబ్బందిగా అనిపించింది. ఆ టేబుల్ దగ్గరికి వెళ్ళి కూర్చొని, ఆల్రెడీ ఎంగేజ్మెంట్ అయిపోయింది, అలాంటప్పుడు ఇలా కలవటం మంచిది కాదు. నీ వుడ్బీ చూస్తే ఏమనుకుంటాడు? గడిచిపోయిన గతాన్ని మార్చలేము. అలాంటప్పుడు ఉన్న జీవితాన్ని ప్రశాంతంగా గడపాలి. పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండు. ఇదంతా ఎందుకు అని భాను అనటంతో, నేను ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేసుకుంటాను. మనమిద్దరం పెళ్లి చేసుకుందామా అడిగింది ప్రసన్న. ఓ నిమిషం షాక్ అయ్యి అలానే చూస్తూ ఉండిపోయాడు భాను. నువ్వు ఏం ఆలోచిస్తున్నావో అర్థమవుతుందా? నీ మనసు స్థిరంగా ఉండదా? నువ్వు కావాలని వెంటపడ్డప్పుడు నన్ను కాదని వదిలి వెళ్ళిపోయావు. ఇప్పుడు ఇంకొకరిని పెళ్లి చేసుకోబోతూ నా గురించి ఆలోచిస్తున్నావు. నువ్వెప్పుడైతే వద్దన్నావో నేనప్పుడే నిన్ను మర్చిపోయాను. ఇంకా ఈ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో కూడా తిరిగి రాను. నేను జీవితం కొత్తగా మొదలుపెట్టాను. నువ్వు అలాగే ఉంటే బావుంటుంది.
అని భాను అనగానే ప్రసన్నకి కన్నీళ్లాగలేదు. తన వల్ల ఒక ఆడపిల్ల ఏడుస్తూ ఉండటం చూసి భరించలేక, నా వైపు నుండి తప్పు జరిగింది, క్షమించు, ఇంకా నేను వెళ్తాను అంటూ బయటకొచ్చేశాడు భాను. అతను ఇంటికి తిరిగి వెళ్ళబోతూ ఉండగా వేగంగా వెళ్తున్న అతని కారుని ఎదురుగా మరో కారు వచ్చి బలంగా ఢీ కొట్టింది. కారు కొంత దూరం వెనక్కి వెళ్ళినా వెంటనే ఎయిర్ బెలూన్స్ ఓపెన్ అవ్వటంతో భానుకి ఎలాంటి ప్రమాదం జరగలేదు. కానీ అతను కారులో నుండి బయటకొచ్చి నిలబడగానే ఎవరో ఎదురుగా కత్తి పట్టుకుని అతని వైపు వేగంగా నడుచుకుంటూ వచ్చి తేరుకునే లోపే పొట్టలో పొడిచి పారిపోయారు. ఆ వెనకాలే కారులో వస్తున్న ప్రసన్నకి రక్తపు మడుగులో భాను పడిపోయి ఉండటం చూసి అతని దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చింది. భాను స్పృహలోకొచ్చేసరికి ఎదురుగా నర్సు కనిపించింది. ఓ పక్కగా భరత్ నిలబడి కనిపించాడు. ఏం పర్వాలేదు, కత్తైతే లోపలికే దిగింది, ఇంకా కుట్లు పడ్డానికి ప్లేస్ ఉంది. నువ్వు కోలుకోవాలంటే మరో వారం పడుతుంది. ఇప్పట్లో యుఎస్ వెళ్ళటం కష్టమే అని వెక్కిరిస్తున్నట్టుగా భరత్ అనటంతో, నన్ను హాస్పిటల్లో ఎవరు అడ్మిట్ చేశారు? అతని మాటలు పట్టించుకోకుండా అడిగాడు భాను. నేను కాకుండా ఇంకా ఎవరైనా చేసేవాళ్ళున్నారా? ప్రసన్న ఫోన్ చేసింది, నేనే అడ్మిట్ చేశాను అని భరత్ అంటూ ఉండగా లోపలికి పరిగెత్తుకుంటూ సన్హిత వచ్చింది. ఇదంతా ఎలా జరిగింది? ఏమైంది? సన్హిత అడుగుతూ ఉండగా నర్స్ అప్పుడే ఇచ్చిన ఇంజెక్షన్ వల్ల మత్తుగా కళ్ళు మూసేశాడు భాను. వెనక్కి తిరిగి భరత్ వైపు చూసి, ఏం జరిగింది? ఇదంతా ఎవరు చేశారు? తనకి ఎవరు శత్రువులున్నారు అని అడిగింది. భరత్ భుజాలాడించి, నేను వెళ్ళేసరికి ప్రసన్న ఇదంతా నా వల్లే అంటూ కూర్చుని ఏడుస్తోంది. నాకు ఫోన్ చేసింది తనే. ఏదీ అడిగే టైం లేదు, వెంటనే హాస్పిటల్కి తీసుకొచ్చాను అని భరత్ చెప్పగానే, నేను ఊహించింది నిజమే, ఇదంతా ఆమె వల్లే జరుగుంటుంది. ఇద్దరి గురించి గతంలో రూమర్స్ వచ్చాయి, కానీ ప్రసన్నకి ఎంగేజ్మెంట్ అయిపోయింది. అయినా సరే భాను వైపు ప్రేమగా చూడటం నేను గమనించాను. ఆమెని కలవటానికి వెళ్తున్నానని కూడా భాను చెప్పాడు. ఇదంతా ఆమెని పెళ్లి చేసుకోబోయేవాడికి తెలుసుంటుంది. ఆ కోపంతో వచ్చి భానుని ఇలాంటి పరిస్థితికి తీసుకొచ్చాడు అని సన్నిహిత చెప్పగానే, పేపర్స్ లేకుండానే స్క్రిప్ట్ బాగా చెప్పింది, స్టోరీ రైటర్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి అని మనసులోనే అనుకున్నాడు భరత్. రాత్రి నుండి ఇక్కడే ఉన్నారా? మీరు బాగా అలసిపోయి ఉంటారు. ఇప్పటి నుండి నేను చూసుకుంటాను, మీరు వెళ్ళండి అని చెప్పి భరత్ని పంపించేసింది సన్హిత. అదే రోజు మధ్యాహ్నం ప్రసన్న మొబైల్ నుండి సన్హితకి ఫోన్ వచ్చింది. పేరుని చూడగానే ఆశ్చర్యపోయింది సన్హిత. ఎందుకిప్పుడు ఫోన్ చేస్తున్నావు? ఇంకా ఏమీ జరగలేదని బాధపడుతున్నావా? సన్హిత కోపంగా అడిగింది. ఒక్కసారి కలవాలి అని ప్రసన్న అడగగానే, ఏ నన్ను కూడా ఏదైనా చెయ్యాలనుకుంటున్నావా? నేను రాను అని సన్హిత విసుక్కుంది. ప్లీజ్ నన్ను తప్పుగా అర్థం చేసుకోకు, నీకు ముఖ్యమైన విషయం చెప్పాలి, రావా? ఎంతో ప్రతిమాలినట్టుగా ప్రసన్న అడిగేసరికి సన్హిత వస్తానని మాటిచ్చింది. ఇద్దరూ హాస్పిటల్కి దగ్గరలో ఉన్న ఒక చిన్న బట్టల షాపు దగ్గర కలుసుకున్నారు. అక్కడ జనసంచారం తక్కువగా ఉండటంతో ఇద్దరికీ మాట్లాడుకోవటానికి వీలుగా ఉంటుందని సన్నిహితాని ప్రసన్న అక్కడికి రమ్మని చెప్పింది. ఏంటి అని సీరియస్గా అడిగింది సన్నిహిత. నేనిలా అంటున్నానని తప్పుగా అర్థం చేసుకోవద్దు. నాకు ఎంగేజ్మెంట్ అయిపోయింది, కానీ భాను కోసం క్యాన్సిల్ చేసుకుంటాను. మా ఇద్దరి మధ్యలోకి నువ్వు రాకపోతే బావుంటుంది అంది ప్రసన్న. ఆ మాటలకి సన్నిహితకి చిర్రెత్తుకొచ్చింది. ఆమె వైపు చిరాగ్గా చూస్తూ, నీ ఇష్టం వచ్చినప్పుడు నీకు నచ్చినట్టు చేయటానికి ఇదేమి వంట కాదు, జీవితం. ఒక్కసారి పోగొట్టుకుంటే తిరిగి రాదని తెలీదా? అయినా ఇదంతా నీ వల్లే జరిగింది. ఇలా అయిన తర్వాత కూడా నిన్ను ప్రేమిస్తాడని ఎలా అనుకుంటున్నావు అని అనగానే ప్రసన్న ఆమె వైపు బాధగా చూసి, నేను చేసింది తప్పే, నేను అతన్ని ఇష్టపడుతున్నాను, కానీ ఇదంతా జరిగింది నా వల్ల కాదు. ప్రసన్న మాట్లాడుతూనే ఉంది. సన్నిహిత ఆమెని పట్టించుకోకుండా వచ్చేయబోతుండగా, నిజం చెప్పాలంటే ఇదంతా జరిగింది నీ వల్ల. భానుకి ఇలాంటి పరిస్థితి రావడానికి కారణం నువ్వు. నీ తండ్రి ఇదంతా చేయించాడు అని ఆవేశంగా చెప్పింది ప్రసన్న. ఆ మాటలకి సన్నిహితకి పిడుగొచ్చి మీద పడ్డట్టు అనిపించింది.
ఇది నిజమా? ఇంతవరకు అతనికి కానీ నాకు కానీ పెళ్లి చేసుకునే ఆలోచన లేదు. ఇదే నిజమని ప్రూవ్ అవ్వాలి. మా నాన్న చేసిన పనికి పెళ్లి కాకుండానే భానుతో తల్లినవుతాను అని కోపంగా చెప్పి హాస్పిటల్కి పరిగెత్తుకుంటూ వెళ్ళింది సమీక్ష. కేశవి హాస్పిటల్లో ఉండి ఆ రోజుకి 3వ రోజు. అంతవరకు ఆమె గదికి చంద్రం ఏర్పాటు చేసిన నర్సు తప్ప మరెవ్వరూ రాలేదు. చాలా రక్తం పోవటంతో నీరసంగా ఉంది కేశవికి. ఆ రోజు మాత్రం మత్తుగా కళ్ళు తెరిచి చూసేసరికి ఎదురుగా దీపాలి కనిపించింది. కేశవి మొహం పక్కకి తిప్పుకొని, ఏంటి, ఎందుకొచ్చావు అని అడిగింది. దీపాలి ఆమెకెదురుగా కుర్చీలో కూర్చొని, ఇంతవరకు నువ్వు చేసినవన్నీ ఎవ్వరికీ తెలియకుండానే చేశావు. అలాగే ఇది కూడా దాచిపెట్టాను అనుకుంటున్నావే, అది నీ మూర్ఖత్వం. నేను దేని గురించి మాట్లాడుతున్నానో నీకు బాగా అర్థమవుతుందని నాకు తెలుసు. ఈ రోజుతో నీకు శర్మ కుటుంబానికి తెగతింపులు అయిపోయినట్టే. తాతయ్య దృష్టిలో నువ్వెప్పుడో చనిపోయావు. దీపాలి వైపు కేశవి అనుమానంగా చూసింది. నీకు మగబిడ్డ జన్మించాడని మాకందరికీ తెలుసు. 7వ నెలలోనే పుట్టాడు కాబట్టి బేబీని జాగ్రత్తగా చూసుకోవలసొచ్చింది. దీపాలి మాట్లాడుతుంటే కేశవికి తన ప్రాణాన్ని ఎవరో లాగుతున్నట్టు అనిపించింది. చేతులు వణుకుతూ ఉండగా, ఈ 3 రోజులు గడిచాయి. బేబీ క్షేమంగా ఉన్నాడు. తాతు ఈ హాస్పిటల్ నుండి దూరంగా తీసుకెళ్లి మరో పెద్ద హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. ఇంకో విషయం చెప్పనా? నీకు ఈ బేబీకి సంబంధం లేదంటూ హాస్పిటల్ వాళ్ళే రిపోర్ట్ ఇచ్చారు. అంతేకాదు, మరో విషయం వినటానికి సిద్ధంగా ఉండు. నీకు ఓవర్ బ్లీడింగ్ అవ్వటంతో నీ గర్భసంచిని తీసేశారు. నీకులాంటి మరో ఆడదాన్ని గర్భసంచిని తీసేయాలి అనుకున్నావు. దేవుడు నీకు అదే తిరిగిచ్చాడు. మళ్ళీ నీకు భవిష్యత్తులో పిల్లలు పుట్టరు. ఇప్పుడున్నవాడు నీకు సొంతము కాడు. అలాంటి పరిస్థితుల్లో కూడా బేబీని ఎవ్వరికీ తెలియకుండా దాచాలనుకున్నావే, దాంతోటే తాతయ్యకి అర్థమైపోయింది నువ్వెప్పటికీ మారవని. అయినా ఈ హాస్పిటల్లో డెలివరీ అయితే తాతయ్యకి తెలియకుండా ఎలా జరుగుతుంది అనుకున్నావు? దీపాలి చెప్తూ ఉంటే కేశవికి ఒంట్లో రక్తం మొత్తం ఆరిపోతున్నట్టు అనిపించింది. అప్పుడే లోపలికొచ్చిన నర్స్ హాస్పిటల్ బిల్స్ అంటూ దీపాలి చేతిలో పెట్టబోతూ ఉండగా, వీటితో మాకేమీ సంబంధం లేదు. ఇక్కడ మాకు సంబంధించిన వాళ్ళు ఎవ్వరూ లేరు. కేశవి వైపు చూసి వెక్కిరింపుగా నవ్వుతూ దీపాలి బయటికి వెళ్ళిపోయింది. నర్సుకి ఆ బిల్స్ని ఎవరికివ్వాలో అర్థం కాక కేశవి చేతికి అందివ్వబోతూ ఉండగా, నా దగ్గర డబ్బుల్లేవు, ఏమైనా చేసుకోండి, కావాలంటే ఇప్పుడే వెళ్ళిపోతాను అంటూ ఆవేశంగా లేవపోయిన కేశవి సరైన తిండి లేక నీరసంగా ఉండటంతో కింద పడిపోయింది. నర్సు పరిగెత్తుకుంటూ వచ్చి, ఇలా ఆవేశపడటం మంచిది కాదు. నేను వెళ్ళి డాక్టర్కి చెప్తాను. మీరిక్కడే ఉండండి, కంగారు పడకండి అంటూ కేశవిని లేపి మంచం మీద పడుకోపెట్టి డాక్టర్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళింది నర్స్. కాసేపటికి డాక్టర్ ఆ గదికొచ్చారు. కేశవి మేడం, మీరు ఏమి అనుకోనంటే మీకు విషయం చెప్పాలి. మీరు ఈ బిడ్డని దాచమనే చెప్పారు. కానీ డెలివరీ చేసే సమయంలో మీ ఆరోగ్యం గురించి ఆలోచించి మీతో ఏమీ చెప్పలేకపోయాము. మీకు బాగా బ్లీడింగ్ ఎక్కువవటంతో మీరు స్పృహ లేకుండా పడిపోయున్నారు. ఎవరినో ఒక్కరినే కాపాడే పరిస్థితి వచ్చింది. మేము ఎవ్వరికీ గ్యారెంటీ ఇవ్వలేకపోయాము. అందుకే ప్రతాప్ శర్మ గారిని పిలిచి ఇదంతా వివరించాల్సొచ్చింది. కానీ అప్పుడు ఆయన చెప్పిన సమాధానానికి నేను చాలా ఆశ్చర్యపోయాను. డాక్టర్ ఏమి చెప్తాడా అని అతని వైపు ఆతృతగా చూసింది కేశవి. సైన్ చేస్తాను కానీ బిడ్డని మాత్రం బ్రతికిస్తే చాలు, తల్లి అవసరం లేదు అన్నారు. ఆ మాట వినగానే కేశవికి తన కాళ్ళ కింద భూమి పగిలిపోయి అందులో పడిపోతున్నట్టు అనిపించింది. మీరు అబద్ధం చెప్తున్నారు. తాతూకి నేనంటే చాలా ఇష్టం. అలా అనరు. బిడ్డ కంటే తల్లే ముఖ్యమనుంటారు. మీరు తప్పుగా విన్నారేమో. పిచ్చెక్కిన దానిలా ఆలోచిస్తూ మాట్లాడుతోంది కేశవి. కావాలంటే పేపర్స్ మీద సంతకాలు కూడా ఉన్నాయి. మీరే చెక్ చేసుకోండి. మిమ్మల్ని కాదనుకున్నారు అంటే మీకు ఆయనకి సంబంధం లేదు అని ఇండైరెక్ట్గా చెప్తున్నారు. నిజానికి బిడ్డ ఒక్కడే బ్రతుకుతాడు అనుకున్నాము. కానీ ఆ రోజంతా చాలా కష్టపడాల్సొచ్చింది. మేము ప్రాణాలు పోతుంటే చూస్తూ ఉండలేము కదా. సాధ్యమైనంత ప్రయత్నం చేస్తాము. ఒక రాత్రంతా ప్రయత్నించాక మీ బాడీ రెస్పాండ్ అవ్వటం మొదలుపెట్టింది.
మీరు స్పృహలోకొచ్చారు. అప్పుడు గట్టిగా ఊపిరి పీల్చుకున్నాము. అదే విషయాన్ని ప్రతాప్ శర్మ గారికి చెప్పాము. ఆయనలో ఎలాంటి భావం కనిపించలేదు. నిశ్శబ్దంగా బిడ్డని జాగ్రత్తగా ఉంచమని చెప్పారు. ఈరోజు తీసుకెళ్ళిపోయారు. తన జీవితంలో ఏం జరుగుతుందో తనకే అర్థం కానట్టు, లోకంలో తన్నే అందరూ వదిలేసి ఒంటరైపోయినట్టు అనిపించింది కేశవికి. ఆమె మనసంతా దుఃఖంతో నిండిపోయింది. విగ్రహంలా అలానే కూర్చొని చూస్తూ ఉండగా హెడ్ నర్స్ గబగబా నడుచుకుంటూ ఆ గదిలోకి రాగానే డాక్టర్ బయటికి వెళ్ళిపోయారు. ఆమెతో పాటు మరో 2 నర్సులు కూడా వచ్చారు. మేడం, హాస్పిటల్ రూల్ ప్రకారం ఇవాళ హాస్పిటల్ బిల్స్ పే చెయ్యాలి అని హెడ్ నర్స్ అనటంతో, మీకు మనిషి ప్రాణాల కంటే డబ్బే ముఖ్యమా? అంత డబ్బు కావాలంటే వెళ్ళి బ్యాంకుని దోచుకోండి అని గట్టిగా అరిచింది కేశవి. ఇలాంటి మాటలు మీరు మాట్లాడితే బావుండదు మేడం అంటూ హెడ్ నర్స్ 2 నర్సుల వైపు చూడగానే ఆ 2 కేశవి దగ్గరకొచ్చి భుజాలు 2 గట్టిగా పట్టుకొని నడిపిస్తున్నట్టు బలవంతంగా తీసుకెళ్లి హాస్పిటల్ నుండి బయటికి పంపించేశారు. అది డెలివరీ అయిన 3వ రోజు. కాళ్ళకి చెప్పులు కూడా లేకుండా, తనకంటూ చెప్పుకోటానికి ఎవ్వరూ లేకుండా ఒంటరిగా మిగిలిపోయింది కేశవి. ఇదంతా దీపాలి పని కాదని ఆమెకి తెలుసు. చేసిందంతా అశ్వథ్. అతనికి ఎదురెళ్ళి నిలబట్టం కష్టమని ఆమెకి తెలుసు. అవసరానికి మించిన అత్యాశ లోకంలో ఒంటరిగా ఉండేలా చేసింది. దానికి సారథి అశ్వథ్ అయ్యాడు. ప్రపంచంతో సంబంధం లేనట్టు దిగులుగా ఒక్కో అడుగు వేస్తున్న కేశవికి దాదాపు 50 సంవత్సరాల వయసున్న ఓ స్త్రీ ఎదురైంది. ఆమెని చూస్తుంటే ఎక్కడో చూసినట్టుగా కేశవి కనిపించింది, కానీ ఎక్కడ చూసిందో గుర్తు రాలేదు. నిరాశగా ఉన్న కేశవి అంతకు మించి ఆలోచించకుండా ఆమెని దాటుకుని ముందుకు వెళ్ళబోతూ ఉండగా ఆ స్త్రీ వెనక్కి తిరిగొచ్చి కేశవి చేతిలో కొంత డబ్బుని పెట్టి, కాళ్ళకి చెప్పులు కూడా లేవు, నీ ఆరోగ్య పరిస్థితి బాలేదని తెలుస్తుంది, ఇదిగో ఈ డబ్బు ఉంచు అని అనగానే కేశవి ఆమె వైపు మరింత దుఃఖంతో చూసి మరేమీ ఆలోచించకుండా మలుపు దగ్గర వేగంగా వస్తున్న ఆటోకి ఎదురుగా వెళ్ళింది కేశవి. ఆ స్త్రీ ఓ సెకను నిర్ఘాంతపోయినా వెంటనే తేరుకొని ఆమెని ఆటో ముందు నుండి పక్కకి లాగింది. హాస్పిటల్ ముందే ప్రమాదం జరిగితే మీడియాతో ఏదైనా సమస్య వస్తుందని లోపల నుండి నర్సులిద్దరూ పరిగెత్తుకుంటూ వచ్చారు. మేడం, మీరిలాంటి నిర్ణయాలు తీసుకోకండి. మీకు ఎలాంటి ట్రీట్మెంట్ ఇవ్వలేము, కానీ గదినైతే కేటాయిస్తాము, రండి. కేశవి చేసిన పనికి భయపడిన నర్సులిద్దరూ ఆమెని నెమ్మదిగా నడిపించుకుంటూ హాస్పిటల్లోకి తీసుకెళ్లారు. ఆ స్త్రీ లోపలికి వెళ్ళి రిసెప్షనిస్ట్ దగ్గర కేశవి గురించి అడిగి పూర్తిగా తెలుసుకుంది. మేడం, మీకింకా వివరాలు కావాలంటే ఈ మ్యాగజైన్ చూడండి. ఆమె ఎవరో ఏంటో మీకు ఒక ఐడియా వస్తుంది అని చెప్పింది. అది సరే, ఆ అమ్మాయికి మనీ మొత్తం నేను పే చేస్తాను. ఎలాంటి బిల్స్ ఉన్నా సరే నాకు ఇవ్వండి. కుటుంబ సభ్యులు ఇంత కఠినంగా ఉంటారా? ఒక ఆడపిల్లని ఇలా వదిలేస్తారా అంటూ బిల్స్ అన్నీ పే చేసి ఆమెచ్చిన పత్రిక పట్టుకొని అందులో ఉన్నది చదవబోతూ ఉండగా కవర్ పేజ్ మీద దీపాలి ఫోటో కనిపించింది. ఆ ఫోటో వైపు అనుమానంగా చూసి హ్యాండ్ బ్యాగ్లో నుండి ఫోన్ తీసి ఎవరికో డయల్ చేసింది. మావయ్య, నేను హాస్పిటల్ దగ్గరున్నాను, నేను వెంటనే కలవాలి అని ఆ స్త్రీ చెప్పగానే అటువైపు ఆ మాటలు వింటున్న అశ్వథ్ తాతయ్య రఘువీర్, అయితే వెంటనే నీ కోడల్ని చూడాలి అనుకుంటున్నావు, ఓకే, ఇప్పుడు అశ్వథ్కి ఫోన్ చేస్తాను అని రఘువీర్ అనటంతో, అవసరం లేదు, నేనే వాడికి ఫోన్ చేస్తాను అని ఫోన్ పెట్టేసి వెంటనే అశ్వథ్కి ఫోన్ చేసింది. అశ్వథ్ తల్లి గీత. అమ్మ అని స్క్రీన్ మీద పేరు కనిపించగానే వెంటనే కాలు పికప్ చేసి ఏమీ మాట్లాడకుండా నిశ్శబ్దంగా ఉన్నాడు అశ్వథ్. అడ్రస్ పంపిస్తాను, ఎవరినైనా డ్రైవర్ని పంపించు అని చెప్పి వెంటనే ఫోన్ పెట్టేసింది గీత. అశ్వథ్ వెనకాలే ఉన్న భరత్ వైపు చూసి, నేను మళ్ళీ ఆఫీస్కి రాను, ఏదైనా ఇంపార్టెంట్ ఉంటే రాఘవతో మాట్లాడి నిర్ణయించుకోండి అంటూ అశ్వథ్ వెంటనే ఇంటికి బయలుదేరాడు. దీపాలి సోఫాలో కూర్చొని పిల్లలు పుట్టిన తర్వాత తీసుకోవలసిన జాగ్రత్తలు అని పుస్తకం చదువుతోంది. దీపాలి, అమ్మొచ్చింది, ఇద్దరం వెళ్ళి రిసీవ్ చేసుకోవాలి, వెళ్దామా అశ్వథ్ చెప్పటంతో పుస్తకం పక్కన పెట్టి కంగారు పడుతూ అతని వైపు చూసింది. అమ్మంటే నాకు కూడా అమ్మే, కానీ ఎందుకు టెన్షన్గా ఉంది.
అయినా ఇంత సడన్గా చెప్తారేంటి? నాకు ముందే ఎందుకు చెప్పలేదు అని దీపాలి అనటంతో అమ్మంటే ఎవరికైనా టెన్షనే. నువ్వు చెప్తున్నావు, నేను చెప్పట్లేదు. ఎలాంటి భావం లేకుండా అశ్వథ్ అనటం చూసి దీపాలి నవ్వుకుంది. నేనంటే మొదటిసారి చూస్తున్నాను. నాకు టెన్షన్గా ఉంటుంది. మీకెందుకు టెన్షన్? ఏదైనా అంటారా? కేశవి భయపడుతూ అడిగింది. ఎవ్వరేమన్నా పర్వాలేదు, నేను పట్టించుకోను. నువ్వే నాకు ముఖ్యం. ఇద్దరూ కలిసి తల్లి గీత దగ్గరికి బయలుదేరారు. నిశ్శబ్దంగా కార్ డ్రైవ్ చేస్తున్న అశ్వథ్ని చూసి మనసులో ఏం ఆలోచిస్తున్నాడో తెలీదు కానీ బయటికి మాత్రం నిబ్బరంగా ఉన్నాడని అనుకుంది. ఎంత పెద్ద రాజ్యానికి రాజైనా ఆ తల్లికి మాత్రం కొడుకే అంటే ఇదేనేమో అని తనలో తానే నవ్వుకుంది దీపాలి. మిగతా కథ తరువాయి భాగంలో. ఈ కథ వింటం మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ రేపు కలుద్దాం. నమస్తే.